హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అసలు ఈ ప్రపంచం ఎటువైపు వెళ్ళిపోతుంది నాకైతే ఏం అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ నిన్నే చెప్పాను కదా, ఒక వైరల్ న్యూస్ ఒకటి వస్తుందని చెప్పేసి అని దాని గురించి మాట్లాడదామని చెప్పేసి అని అనుకుంటున్నా. 13 years అమ్మాయిని ఆటోలో స్కూల్ తీసుకెళ్తానని చెప్పేసి వేరే హోటల్కి తీసుకెళ్లారు. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి అని. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ కొంతమందికి అయితే తెలియదు, సో నేను చెప్పాలని చెప్తున్నాను. ఇది రాజస్థాన్లో, రాజస్థాన్ శ్రీ గంగాధర్ అని చెప్పేసి అదొక ఏరియాలో జరిగిందనమాట. అక్కడ అమ్మాయి ఎర్లీ మార్నింగ్ అప్పుడే తనేమో స్కూల్కి వెళ్ళడం బయలుదేరింది. అండ్ రోజువారీ ఆటో మానేసి ఇంకొక వేరే ఆటో అనేది ఎక్కింది. అమ్మాయికి మినిమం నాలెడ్జ్ లేదు. మినిమం నాలెడ్జ్ లేదు అంటే ఎలా చెప్పాలి, తనకి బయట ప్రజలు ఎలా ఉంటారు, నేను ఈ ఆటో ఎక్కాలి, ఈ ఆటో ఎక్కకూడదు, బయట అంకుల్స్ ఎలా ఉంటారు అని చెప్పేసి అని ఆలోచన లేదు. సో వాళ్ళకి లేకపోతే పోయింది కదా, నువ్వు బయటకు వచ్చి సంపాదించుకోవడానికి వచ్చో లేదా వేరే పని మీద వచ్చో ఆ పని నువ్వు చూసుకోవచ్చు కదా. అలాంటిది మానేసి అమ్మాయిలు ట్రాప్ చేయడం అనేది అదంతా కరెక్ట్. ఓకే, అది పక్కన పెట్టే. అయితే వాడు ఏం చేస్తాడంటే స్కూల్ తీసుకెళ్తానని చెప్పేసి అని తన స్కూల్కి వెళ్ళే దారంటే కాకుండా వేరే దారంటే తీసుకెళ్తే అమ్మాయి అడిగిందంట, అంకుల్ ఏంటి అంకుల్ మీరు ఈ దారంటే కాకుండా వేరే దారిని తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అని అడిగిందంట. అలా అడిగితే తను అన్నారంట, అమ్మ నాకు చిన్న పని ఉంది దారిలో, నేను ఇది చూసుకొని వెంటనే మిమ్మల్ని డ్రాప్ చేసేస్తాను అని చెప్పేసి అని అన్నారంట. అక్కడ డ్రాప్ చేయడానికి అని చెప్పేసి చెప్పిన అతను ఓ హోటల్కి వెళ్ళి హోటల్ మేనేజర్తో ఇలా చెప్పాడనమాట, నేను నా ఆటోలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నేను మీకు అమ్మేద్దామని చెప్పేసాను అనుకుంటున్నాను, మీరు ఎంత కొనుక్కుంటారో కొనుక్కోండి అని చెప్పేసాను అన్న. అరే లఫూటా, నీ ఇంట్లో ఆడపిల్ల అయితే నువ్వు వెళ్ళానే అమ్మేస్తావేంట్రా? ఇంకా నా నోటంట, ఇంకా నేను కూడా మంచిదాన్ని కదా, నా నోటంటే చాలా బ్యాడ్ వర్డ్స్ కూడా వస్తాయి. బట్ కాకపోతే ఏంటంటే అసలు ఇలాంటి పనులు చేయడానికి ఎలా అబ్బా మీకు మనసు వస్తుంది? అసలు ఉండలేదా మీ ఆడలు కూడా అలానే అదే సేల్ చేయడం, లేకపోతే 10 మందిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం, అలాంటి పనులు ఏమైనా చేస్తున్నారా? అరే వీలైతే హెల్ప్ చేయండి రా, అంతేగాని ఇలా అమ్మేసుకోవడాలు చేయడాలు అలాంటి చేయకండి. పాపం ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనిపించుంటో తెలుసా? అసలు నీకేంటి సంబంధం అసలు అలా అమ్ముతున్నావు అంటే? ఎవడరా నీకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చేది? అక్కడ పోలీసులు ఏమైనా కళ్ళు ఏమైనా మోసుకుంటున్నారా? ఆ గంగాధర్ అని చెప్పేసి ఆ ఏరియాలో అంట 150 హోటల్స్. 150 హోటల్స్ అంట. సేమ్ ఇలానే లాజ్ అంటే ఇలానే ఇలాంటి ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా నడుస్తున్నాయంట. అది అస్సలు అర్థం కాలేదు. పోలీసులు ఏమైనా కళ్ళు మూసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు అమ్ముడిపోయారా? మీకు ఎందుకు అసలు కాకి బట్టలు అవినా? దీని అమ్మ జీవితం మొత్తం ఇంకా అనకూడదు, తిట్టకూడదు. నా నోటంటే ఇలాంటి మాటలు వస్తున్నాయంటే అదే ఏరియాలో 150 హోటల్స్ ఉన్నాయి. ఇలాంటి అక్రమ సంబంధాలు ఎంతమంది? 30 మంది కలిపి ఒక అమ్మాయి మీద. ఏం బతుకులరా మీవి? ఎన్ని చోట్ల అసలు ఇలా అమ్మాయిలు ఇలాగా మీ చేతిలో టార్చర్ అనిపించాలి? మార్పులు రావు మగాళ్ళకి. సారీ గైస్, నేను అందరినీ అన్నాలని చెప్పేసాను అంటలేదు. కొంతమంది తాగుబోతులు, పనికిమాల వ్యవహారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. సో అమ్మాయిలుగా పుట్టడమే పాపమా? ఇంకొంచెం మంది ఆడపిల్లలే. ఈ వీడియో గురించి రేపు మాట్లాడుకుందాం. ఆడపిల్ల అంటే మ్యారేజ్ అయిపోయింది, ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఏం కాదులే, స్త్రీయే. ఆమెమో ఇంకో అతన్ని చంపేసి
అదే వాళ్ళ హస్బెండ్ చంపేసి బాత్రూంలో పెట్టేసింది. గొయ్యి తీస్తుంది, కప్పటేసింది, మళ్ళీ వెళ్ళి స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. బాబ్రే, మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి అసలు సమాజంలో? నాకేదో అసలేం అర్థం కాలేదు. ఇలాంటివి మరీ ఇలాంటి వైరల్ న్యూస్ నేను వింటాను, ఇంత క్రైమ్ అని చెప్పేసని. అసలు వామ్మో, పిల్లల్ని ఎక్కడికైనా పంపించాలన్నా, మేము సింగిల్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే భయం. ఐ మీన్ నేనంత భయపడే క్యారెక్టర్ అయితే కాదులే. అవసరమైతే ముందు నేను చంపేసో లేకపోతే పట్టించేసో అప్పుడు నా తర్వాత నా సంగతి ఏదో నేను చూసుకుంటాను. కానీ అలా జరిగింది. ఆ అమ్మాయి మీద 30 మంది, ఆ 30 మంది కూడా ఎంత నరకం, ఎంత టార్చర్ అనుభవించుంటుందో అస్సలు అది ఊహించుకోలేం కదా. సో బయటికి వెళ్ళేటప్పుడు వీలైతే సాయం చేయండి, లేదా చేయకపోయినా సరే పర్వాలేదు, కానీ ఇలా అమ్మాయిల్ని హెరాస్మెంట్ చేయడం ఇలా చేయకండి. చెప్పిన అర్థం కాదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ మన ఇండియాలో జరుగుతున్న తప్పు ఏంటంటే సరైన న్యాయమూర్తి లేదు. మనుషులు చంపకూడదు, చేయకూడదు, మన నీతిగా న్యాయంగా బతకాలని చెప్పేసి అంటే వాడు ఎవడో పైన బాగానే కూర్చొని చెప్తున్నాడు. కానీ ఇక్కడ అయిపోతుంది జనాలే కదా, ఆడపిల్లలే కదా. కలిగేమమ్మా ఇలాంటివన్నీ కూడా. ఇంకా జడ్జి ఎవడో కానీ. సో మంచి రూల్స్ తీసుకొచ్చి పెట్టారు. ఇలాంటి రూల్స్ మాకొద్దు. మా అమ్మాయిలకి అయితే మాత్రం అసలు అవసరం లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళ పనిష్మెంట్ నరకం కన్నా దారుణంగా ఉండాలి. అలాంటి పనిష్మెంటే కావాలి. సో అమ్మాయిలు ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ అబ్బాయిలు మీకేమైనా మనసు బాధ పెట్టి నేను మాట్లాడుంటే, నాట్ ఓన్లీ తప్పు చేసిన వాళ్ళ తప్పు చేయలేని వాళ్ళ కాదు ఉద్దేశించి, మీరు పొరపాటును కూడా ఎలాంటి తప్పు చేయకుండా, ఎక్కడ కూడా ఏ ఆడతని చేతుల్లో అయినా సరే మీరు ఇబ్బంది పడకుండా, అండ్ మీరు కూడా ఏ ఆడపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి అనే ఉద్దేశంతోనే నేను ఇలా కొంచెం తప్పుగా మాట్లాడాల్సి వచ్చింది. అందరం బాగుండాలి అని చెప్పేసి నా ఆలోచన. ఓకేనా? సో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. ఓకే, సరే అయితే బాయ్ అందరు కూడా. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. ఓకేనా?